లోబడి భక్తి వినయం విధేయత కలిగి ఆయన సత్య మార్గంలో మనము నడవాలంట. హల్లెలూయా. మరి ఆయన యొక్క సత్య మార్గంలో నడిస్తే ఆయన సన్నిధిలో నిలబడతామండి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మీరు ఎలా ఉంటారంట? ఆయన యొక్క క్రమంలో ఉంటారు. ఆయన మర్మాలు ఎదురుపరుస్తూ ఉంటాడు. ఆయన జీవపు మాటలు మీ నోటిలో ఉంచబడతాయి. మీరు ప్రార్థిస్తే దేవుని కార్యాలు జరుగుతాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు యెహోవా కాపుదల ఉంటుంది. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉంటే ఎన్నో మర్మాలు ఆయన సన్నిధిలో దాగి ఉన్నాయి. రహస్య మర్మములు మీకు ఎరుగుపరుస్తూ ఉంటాం. హల్లెలూయా. ఏంటి ఈ రహస్యం అంటే, మీరు ప్రార్థిస్తూ ఉంటే రహస్యంగా మీరు ప్రార్థిస్తే అంట ఇదిగో దేవుని మర్మాలు దేవుని చిత్తం ఎరుగుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తాకుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆయన సన్నిధి మీద ఇదిగో మీరు ఆయన సన్నిధిలో మీరు నిలబడుతూ ఉంటారు. మరి నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరంటే ఇదిగో దేవునితో మాట్లాడేవాడు, దేవుని చిత్తం ఎదిగిన వాడు ఆయన పర్వతం మీద నిలబడుతూ ఉంటారు. మరి విశ్వాసం సరిగ్గా లేనప్పుడు నీ జీవితం ఎటు వెళ్తుందో ఏమిటో తెలియదు, నిలకడ ఉండదు, ఎక్కడ పరిగెత్తాలో తెలియదు, నీ సమయం మొత్తము వ్యర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రభు అంటున్నాడు ఈరోజు వాక్యం ద్వారా, ఇదిగో నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరంతా నివసించారంటే కీర్తన గ్రంథము 15వ అధ్యాయంలో 2వ వచనంలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవారు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. ఎవరంటే ఆయన పర్వతం మీద నిలబడేదంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవారు. యథార్థమైన ప్రవర్తన అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడమే యథార్థత. సత్యం అని ఏంటి? ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం. యథార్థ అంటే అక్కడ ఏం జరిగిందో అది యథార్థత కలిగి చెప్పడమే. మరి ప్రభువు మనకి మర్మాలు ఎదుగుపరుస్తున్నారు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి నీవు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఆయన పర్వతం మీద నిలబడతాడండి. హల్లెలూయా. నీలో యథార్థత లేకపోతే పరిశుద్ధ పర్వతం మీద నువ్వు నిలబడలేవు. నీలో యథార్థత లేకపోతే ఆయన సన్నిధిలో నువ్వు నిలబడలేవు. మరి ఆయన సన్నిధిలో నిలబడాలంటే ఆయన యథార్థత కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు సత్యమనే పలికి ఉన్నారు, సత్య మార్గంలో నడిచి ఉన్నారు, యథార్థాన్ని మార్గంలో నడిచి ఉన్నారు. కాబట్టి ఆయన మర్మాలు ఆయన యొక్క మార్గాలు ఎరిగి ఉంటే ఆయన సన్నిధిలో నువ్వు నిలబడుతూ ఉంటావు. కాబట్టి ప్రభు మనకి ఎరుగుపరిచిన మాటలు ఏంటో తెలుసా? ఈరోజు యథార్థవంతులు ఎవరు? యథార్థ లేని వారు ఎవరు? యథార్థవంతులు అంటే అబద్ధాలు ఆడకండి. అబద్ధాలు ఆడతారా? అసత్య మార్గం నడుస్తారా? చైత్య మార్గం నడుస్తారా? ఎవరు నడుస్తారు? ఈ అబద్ధాలు ఆడి అసత్య మార్గంలో నడిచేది ఎవరంటే దేవునికి దూరంగా ఉన్నవాడు. యథార్థవంతుడు దేవుని యొక్క మార్గంలో ఉంటాడు. యథార్థత లేని వాడు అవిధేయతలో ఉంటాడు. ఈ లోకంలో జీవిస్తూ ఉంటాడు. ఈ లోకం ఏం చేస్తూ ఉంటుంది? పాపాన్ని ఆకర్షించబడుతుంది. ఈ లోకంలో ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉంటాం. ఈ లోకములో నీవు సంపాదించినంత వ్యర్థమే. అవును కదా? ప్రసంగిలో చెప్తున్నాడు, మనిషి ఎంత ప్రయాసపడినా ఎంత సంపాదించినా వ్యర్థమే. మానవుని యొక్క జీవితం అంతా వ్యర్థమే. హల్లెలూయా. ప్రసంగిలో చెప్తున్నాడు, వాస్తవం కదా. నువ్వు ఎంత సంపాదించినా వ్యర్థమే. ఎందుకంటే ఈ జీవితము శాశ్వతము కాదు. మనకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు, మనకంటే ఆస్తిపరులు ఎంతో మంది ఎన్నో సంపాదించిన వారి జీవితం ఏమైందంట? వ్యర్థమే.
కానీ వ్యర్థము కానిది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? నీవు నిజముగా దేవుని ఆరాధించి దేవుని గురించి తెలుసుకుంటే నీ జీవితం వ్యర్థము కాదు. ఎందుకంటే హనోకు ప్రవక్త ఏం చేశారంటే, ఆయన చేసిన భక్తి, వినయము, విధేయతను మెచ్చి దేవుడు పరలోకానికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. పరలోక మార్గాల్లో నడుచుకుంటూ వెళ్ళాడు. మరి ఆయనకు మరణం లేదు. ఆయన జీవితం ఎలా ఉంటుంది? ఆయన జీవితం ఎలా ఉంటుంది? సంతోషంగా. ఎప్పుడు ప్రార్థనలు. ఆయనలో ఎటువంటి పాపం లేదండి, ఎటువంటి స్వార్థం లేదు. దేవుని వెళ్ళి నడిచిన హనోకు ఎలా ఉన్నారంట? పరలోకానికి ఎత్తబడినట్లుగా పరిశుద్ధ లేఖనాలు మనకి తెలియపరుస్తున్నాయి. కాబట్టి నువ్వు చేసిన ప్రార్థన కూడా పరలోకానికి ఎత్తబడుతున్నది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సామ్రాన్ని దోపం వేసినప్పుడు ఆ దోపం ఎలా ఉంటుంది? కిందకి వస్తూ పైకి వెళ్తా. నువ్వు చేసిన ప్రార్థన కూడా పరలోకానికి ఆ దోపము ఏ విధంగా ఎత్తబడుతుందో నువ్వు చేసిన ప్రార్థన కూడా అలాగే పరలోక రాజ్యానికి ఎత్తబడుతుందో గాక. హల్లెలూయా. నువ్వు భక్తి కలిగి ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటుంది. నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తాడు. నీ ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. మరి సమాధానం ఇవ్వాలంటే నువ్వు ఏం చేయాలంట? దేవునికి లోబడి జీవించాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి.